దోపిడీ చేస్తా ఉంటే చూస్తూ ఉండడానికంటే మేము మీకు సపోర్ట్ చేసింది 2014లో. కానీ మీరు అనుభవాన్ని మీ పిల్లల దృష్టికి, మీ పిల్లల కరప్షన్ మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. మీ అబ్బాయి కరప్షన్, లోకేష్ గారి కరప్షన్, మరి ఆ మహాన్ భావుడి మనవల్లో ఏం చేస్తున్నారండి ఇప్పుడు? బాధ కలగదా? 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మాతో కలిసి ఉంటారో లేదో మాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలి, అందుకని మేము ఇప్పుడు కరప్షన్ చేసుకుంటామని చెప్పి వాళ్ళు బాహాటంగా మాట్లాడుతుంటే అంతకు మించిన బరి తెగించిన దానికి ఏం మాట్లాడతామంటే వాళ్ళందరితో. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? మీకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మీ హెరిటేజ్ మిల్క్ ఫ్యాక్టరీ నుంచి అయితే డబ్బులు తీయట్లేదు కదా, మీ ఆస్తులు ఖర్చు పెట్టుకోవట్లేదు కదా, మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఎన్నికలకి, 2019 ఎన్నికలకి ప్రతి నియోజకవర్గానికి 25 కోట్లు మేము ఆల్రెడీ పెట్టేశాం, అన్ని సర్దేశాం, దానిని ఎక్కడ పెట్టాలో పెట్టేశామని చెప్పి బాహటంగా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారు మీరు. ఎన్టీ రామారావు గారి ఆత్మ పడ్డే క్షోభ మామూలు క్షోభ కాదు మీరు చేసేవాడికి. నేను అవన్నీ మరిచిపోయి ఎంతో కొంత మేలు చేస్తారంటే ఈ రోజున స్వయంగా మీ అబ్బాయి చేస్తున్న కరప్షన్ మీకు తెలుసా లేదా? ఒకవేళ మీరు తెలిసే చేయిస్తున్నారా? అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను.